హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగానికి సంబంధించి ఆల్రెడీ ఎంతోమంది అటు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకైతే విషెస్ చెప్తూ వచ్చారు. అటు చిరంజీవి, వరుణ్ తేజ్, అదేవిధంగా అమిత్ షా కూడా ఆయన ట్విట్టర్ వేదికగా అయితే అందరూ కూడా ఆయనకైతే విషెస్ చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఎక్స్ ఖాతా ద్వారా ఆ యొక్క ట్వీట్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలురాయిలు దాటాలని ఆకాంక్షిస్తున్నాను. చలనచిత్రంలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు ఆ భగవంతుణ్ణి ఆశిస్తులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను అని ఈ ఫోటో అయితే ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ ట్వీట్ విన్న తర్వాత అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏ చిన్న విషయానికైనా అంటే ఏదైనా ఒక ప్రముఖ ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరైనా వచ్చి మేము ఈ ఏరియాలో ఈ పలానా పని చేయాలి అనుకుంటున్నాం అన్నా కూడా నేను పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి మాట్లాడి మీకు చెప్తాను అంటూ ఆయన ప్రతి విషయానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఏం మేలు చేయాలి అనుకున్నా ప్రతి విషయానికి సంబంధించి ఇద్దరు బాధ్యత తీసుకొని ప్రజల కోసం అయితే మేలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక ఆయన బర్త్డే సందర్భంగా పెట్టిన ఈ ట్వీట్ అయితే అందరినీ కూడా ఫుల్ హ్యాపీగా చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అటు సినీ రంగం గురించి మరియు ఇటు పొలిటికల్ రంగం గురించి కూడా మాట్లాడుతూ మీరు ఇంకా ఇలాంటి మైలురాయిలు ఎన్నో దాటాలని, మీకు ఆయుర ఆరోగ్యాలు పుష్కలంగా ఉండాలి అని ఆయన చెప్పుకొచ్చిన మాటలు కూడా అటు ఒక పార్టీకి సంబంధించిన నేతలలో ఒక ఇద్దరి మధ్యలో ఇంత సాన్నిహిత్యం ఉండడం అనేది అసలు ఎక్కడ చూడలేము, ఎక్కడ వినలేము అనే విధంగా వీళ్ళిద్దరి మధ్యలో బంధం అయితే ఉంది అనుకోవచ్చు. ఇక ఈ ట్వీట్ అయితే ప్రజెంట్ అందరూ కూడా అటు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.